బృహస్పతి 6 10 12 ఓ అమేజింగ్ జాతకాలు పెద్దగా మ్యాచ్ అయ్యాయమ్మా ఇక ముహూర్తాలు పెట్టడం ఆలస్యం ఇంకే దగ్గరలో మంచి ముహూర్తం ఉంటే చూడండి అలాగే అందరినీ పిలిచి మ్యారేజ్ చేసేయాలి ఓ తప్పకుండానమ్మా నన్ను అన్యాయం చేయకండి. నీకెవ్వరూ అన్యాయం చేయరు. ఏం చెయ్యాలో చెప్పు. ఇంటికొచ్చేయండి. ఇంటికొచ్చేయండి. నాలో ఏం తక్కువ చూసారు, దానిలో ఏం ఎక్కువ చూసారు చెప్పండి. ఎవరు నువ్వు? నీ ఫేస్ ఎక్కడో చూసినట్టుందే. నన్ను నన్ను ఎక్కడో చూసినట్టుంది అంటున్నారా? నన్ను పెళ్ళాడి నాతో కాపురం చేసి నన్ను ఇప్పుడు ఎక్కడో చూసినట్టుంది అంటున్నారా? ఎవరే నువ్వు? హూ ఆర్ యు? నేను నా భార్యనండి. ఎందుకండి అబద్ధాలు ఆడతారు? ఈ టక్కులండి పెళ్లి చేసుకోవడానికి ఎందుకండి ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు? చూడండి, మొన్న నా బర్త్డేకి ఈయన ప్రేమగా నా వేలికి తొడిగిన ఉంగరం ఇదేంటి? నా ఫింగర్ కుండాల్సిన రింగు ఈ ఫిగర్ కుంది. నువ్విస్తే ఉంటుంది. నేను ఇవ్వలేదు. షట్ అప్ అండ్ గెట్ అవుట్. మాధురి ఆంటీ, అమ్మా మాధురి ఆంటీ. ఎక్కడికి? ఇటు పద. ఐరన్ లెగ్ శాస్త్రి గారు, మీరు పెళ్లి ముహూర్తాలు పెట్టడం అనుకోండి. నాకు ఈ పేరు ఎప్పుడు పోతుందా బాబు? నో 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 నేను బనానా కాదండి, యాపిల్. యాపిల్ ఎంబీబీఎస్. విచిత్రమైన కేసులను మాత్రమే డీల్ చేస్తాను. నాకు డబ్బు ముఖ్యం కాదండి, పేరు ముఖ్యం. నేను 24 అవర్స్ తిరుగాడే ఏటీఎంని, అంటే 24 అవర్స్ అవైలబుల్ అయ్యే ఎనీ టైం మెడికల్ ప్రాక్టీషనర్ని. మీరు ఎప్పుడైనా టచ్ చేయొచ్చండి. ఓకే. నమస్కారం డాక్టర్ గారు. మీరు ఇందాక ఫోన్ చేస్తే రమ్మన్నారు. ఓ భూషణం గారా, రండి కూర్చోండి. బయట కూర్చుంటాను. పర్వాలేదు, వీళ్ళు మన పేషెంట్లే, కూర్చోండి. ఎలా ఉందమ్మా మీ వారికి? మీ దయ వల్ల మా వారు కొంచెం లైన్ లోకి వస్తున్నారండి. అక్క అక్క బావగారు బాగున్నారే. అదేంటి అక్క అంటాడు? ఇప్పుడు నయమండి, ఇంతకు ముందు అమ్మ అనేవారు. చూసారా, నా ట్రీట్మెంట్ తో అమ్మ స్టేజ్ నుంచి అక్క స్టేజ్ కి తీసుకొచ్చాను. ఈయనకి రిలేషన్ క్యాంటర్లు అనే విచిత్రమైన జబ్బు ఉంది. ఈ జబ్బు ఉన్న వాళ్ళకి మనుషులు తెలుసు, వరుసలు మర్చిపోతారు. అడ్రస్లు తెలుసు, దారులు మర్చిపోతారు. సంతకం తెలుసు, చదవడం మర్చిపోతారు. పేపర్ మీద సంతకం చేయడానికి ఏమో చిరాకు పడతారు, చెక్కు బుక్ మీద సంతకం చేయడానికి సరదా పడతారు. అందుకేగా ఈయంతో ఉంటున్నాను. చెల్లి రావే. అక్కడి నుంచి చెల్లెలికి వచ్చింది. చూసారా, ట్రీట్మెంట్ లో గుణం కనిపిస్తుంది. మీరు ఈ మందులే కంటిన్యూ చేస్తే మీ ఆవిడగా గుర్తొచ్చేస్తుంది. వెళ్తామండి. అలాగే. మీ ప్రాబ్లం ఏంటి సార్? ప్రాబ్లం నాకు కాదు, మా అమ్మగారికి. మీ అమ్మగారికి ఏంటో ప్రాబ్లం? నిద్దట్లో నడుస్తుందండి. నడవరుగా. డోంట్ వరీ, తగ్గించేస్తాను. ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం? 30 సంవత్సరాల నుంచి. అబ్బో, ముదిరిపోయి ఉంటుందే. తగ్గదంటారా? తప్పకుండా తగ్గించేస్తాను. ఇంతకీ మీ అమ్మగారు మీకంటే ఎన్నేళ్ళు చిన్న? మా అమ్మగారు నాకంటే చిన్న ఏమిటండి? కంగారు పడద్దు, మీ కండిషన్ టెస్ట్ చేస్తున్నా. నాకు మీ కండిషన్ మీదే డౌట్ గా ఉంది. అయినా ఏ పుట్టలో ఏ బాగుందో. అమ్మకు ట్రీట్మెంట్ చేయండి చూద్దాం. ఏంటో అంటున్నట్టున్నారు? అబ్బే ఏం లేదు. సి, నేను డబ్బు కంటే పేరు కోసం ఎదురు చూసే మనిషిని. మీ అమ్మగారు నిద్ర జబ్బు తగ్గిస్తే నా కంట్రీ లెవెల్లో పేరు వస్తుంది. కాకపోతే నేను మీ ఇంట్లో ఉండి ఆవిడని అబ్జర్వ్ చేయాలి. నా స్టైల్లో ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ చేయాలి. ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంటా? ఎస్. పేషెంట్ కి నేను డాక్టర్ అన్న విషయం అస్సలు తెలియకూడదు. తెలిస్తే వాళ్ళు ఫ్రీగా ఉండరు. అప్పుడు నేను నా ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ అస్సలు చేయలేను. ఓహో సరే, తెలియకుండా జాగ్రత్త పడదాం. బయలుదేరదామా? వద్దయ్యా, నేను సినిమా తీయడం లేదు, మానేశాను. నన్ను వదలండి. ఏం చేయమంటారయ్యా? బాబులందరికీ అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నాను. ఓ బాబాయ్ యాక్షన్ ఫిల్మ్ అంటాడు, ఓ బాబాయ్ ఫ్యాక్షన్ ఫిల్మ్ అంటాడు, ఓ బాబాయ్ లవ్ దొబ్బేస్తున్నాడు, ఓ బాబాయ్ రీమేక్లు కావాలంటాడు. తెలుగు దర్శకులు వద్దు, తెలుగు కథలు వద్దు. ఇంకో బాబు అయితే అసలు డేట్లు ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఇవ్వడో తెలియదు. పిచ్చి కుక్కలా తిరుగుతున్న 40 మంది ప్రొడ్యూసర్లకి నెక్స్ట్ ఫిల్మ్ మీదే అంటాడు. నేను 41 వాడిని. ఏం చేయమంటారు? నేను తీయటలేదు, వదిలేయండి. ఇన్ని కష్టాలు పడుతూ సినిమాలు ఎందుకు చేయాలి? ఎవరికోసం? ఎవరు మీరు? సార్, ప్రొడ్యూసర్ గారు, సార్, రఘురామ గారు, రామబాబు, సార్, ఎస్ఐ గారు, 170 సినిమా సార్. సారీ సార్, మా రఘురామ ప్రొడ్యూసర్ గారిని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. అయ్యి బాబు, లోపల బాబులు పేదలేదు సార్. మీరు త్వరగా రావాలి సార్. నాకు ఫ్లైట్లో టెర్రరిస్టులు, పిల్లలు అంతా కావట్లేదు. అయ్యి బాబు, రూములో బాబులు పేదలేదు సార్. మీరు త్వరగా రావాలి. నా కోసం, నా వాళ్ళ కోసం, నా కుటుంబం కోసం
నా దేశ ప్రజల కోసం 96 ఫ్రేమ్ సార్. వందే మాతరం! నా ప్రాణాలను అర్పిస్తాను. 1500 ఫ్రేమ్ సార్. వందే స్లోగా వందే మాత్రం అని మాతరం! చనిపోయాడు సార్. సార్ టాప్ యాంగిల్ సార్, అఖిల కిరణ్ సార్, 24 లైన్ సార్, నార్మల్ ఫ్రేమ్ సార్. ఈ అమరవీరుడికి కన్నీటి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టుగా దేవతలందరూ మంచు వర్షం కురిపిస్తున్నారు సార్. స్లోగా క్రేన్ డౌన్ అయింది సార్. ఎన్ టైటిల్ స్టార్ట్ అయ్యాయి సార్. రోలింగ్ టైటిల్ సార్. ఆ టైటిల్స్ మీద జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. వందే మాత్రం ఎండ్ కాదు సార్. ఎలా ఉంది సార్? ముందు కట్లి పండుగ కళ్ళు తుడుచుకుంటాను. సారీ సార్, తప్పైపోయింది సార్. ఏమనుకోకండి సార్. సార్ వేరే దారిలోకి ఇలా చేయాల్సి వస్తుంది సార్. క్షమించండి. ఎలా ఉంది సార్? సూపర్ రా, బంపర్ రా. ఇంత బ్రహ్మాండాన్ని కథ పెట్టుకుని ఇన్నాడు ఎక్కడ తిరుగుతున్నారా? ఇక నాకు ఏ బాబులు అక్కర్లేదు. నువ్వే హీరో, నువ్వే డైరెక్టర్. ఈ సినిమాకి ఇస్తున్నా. తీసుకెళ్తా. ఆగు. ఎక్కడికి? బాత్రూమ్ వెళ్తుంటే వెనకపడతామంటే సిగ్గు లేకుండా. నీ వెనక ఎవరు పడ్డారు? ముందు నేను వెళ్ళాలి. ఇంజన్ ఫస్ట్, బోగి నెక్స్ట్. మిస్టర్ లేడీస్ ఫస్ట్. ఏంటి లేడీస్ ఫస్ట్? ముందు నేను లేచాను, నేను వచ్చాను, ముందు నేనే స్నానం చేయాలి. అవతల బ్యాక్ టైం అవుతుంది. అవన్నీ కుదరవు, తప్పుకో. నాకు అర్జెంట్ పని ఉంది. ఏమిటి పని? స్నానం చేసి చీపులో ఉన్న పుల్లలన్నీ పీకి లెక్క పెట్టాలా? కుక్కర్లో పప్పేసి పప్పులో ఉప్పేసుకునే దానివి నీకేంత తొందర ఉంటే బ్యాంక్ వెళ్ళేవాడిని నేనెంత తొందరపడాలి? మేడం ఇది కూడా చూడు. అనుకున్నా ఇలా జరుగుతుందని ముందే అనుకున్నా. బొక్కలో దూరే దొంగ ఫ్యామిలీకి బాత్రూమ్ తలుపో లెక్క. రే డింగరీ, ఏమిట్రా పాటలు? నీ పిన్ని పెద్ద ఎంఎస్ సుబ్బలక్ష్మి అనుకుంటోందా? ఓ తెగ పాడేస్తోంది. అది బాత్రూమా రికార్డింగ్ థియేటరా? ఆ గాడిదని ఆపమనరా. ఏంట్రా అంకుశం బులిరామిరెడ్డి అనుకుంటున్నావా? చార్మినార్ సెంటర్ లో పెట్టి కొడతా. నమస్తే. అదేంట్రా ఇంకా రాలేదు? దాని చెప్తా. అమ్మా బాత్రూమ్ సుందరి, త్వరగా బయటకు వస్తావా? నీళ్లు పోయమంటావా? 1 2 3. డింగ్ 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 డింగ్. నువ్వు మళ్ళీ స్నానం చేయి.